హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను ఇన్స్టెంట్ బనానా బిస్కెట్స్ చూపించడానికి వచ్చేసాను. ఎంత బాగుంటుందంటే ఇది బిస్కెట్స్ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి, చేయటం చాలా ఈజీ, పిల్లలకి హెల్త్ కూడా అనమాట. ఎందుకంటే దీంట్లో మైదా లాంటిది యూజ్ చేయట్లేదు నేను, ఓన్లీ గోధుమ పిండి ప్లస్ బనానా. చూద్దామా మరి. కావాల్సిన పదార్థాలు కూడా వెరీ సింపుల్ అండి. ఉప్పు, అరటిపండు, ఇదిగోండి 2 గుడ్లు, పంచదార, నెయ్యి, కొంచెం గోధుమ పిండి, దట్స్ ఆల్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక బౌల్లో ఒక 150 గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీనిలోకి ఒక అరటిపండుని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాం. అండ్ ఇందులోకి ఒక్క 50 గ్రాముల షుగర్ని కూడా కలుపుతున్నాను. రెండు కోడిగుడ్లు కొట్టి పోస్తున్నా. అండ్ 1/8 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా. ఇవన్నీ ఏంటంటే బాగా పిసుకుతూ కలపాలి. మంచిగా అరటిపండు మెత్తగా అయిపోవాలి, మంచిగా పిసకాలి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చలో బాగా కలిపాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పిండిని కొంచెం చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఇదిగోండి ఇలాగా పొడి పిండి చల్లుకుంటూ మంచిగా రౌండ్గా ముందు చపాతీ లెక్కన కట్ చేసుకుందాం. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకుందాం. ఇక్కడ చూడటానికి కొంచెం బాగా రాలేదండి, పిండి ఇట్లాగా చల్లటం అది కొంచెం బాగాలేదు, కానీ వన్స్ వేయించినాక మాత్రం సూపర్ ఉంటుంది. చూద్దరు కానీ. వెయిట్. దట్స్ ఆల్. ఆయిల్ కాగబెట్టాను. ఇదిగోండి ఈ ముక్కలన్నీ 1 by 1 వేసేస్తున్నాను. చక్కటి డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది. క్రిస్పీ బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. బనానా బిస్కెట్స్ ఈజీగా. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టార్టింగ్ మీరు కట్ చేసేటప్పుడు కొంచెం ఓపిక పట్టండి. మీరు ఎందుకంటే ఇందులో బనానా కలిపాం కాబట్టి ఇంకా అలా వస్తుంది అది. చలో రెడీ కదా. ఇంకేంటి ఆలస్యం, తినేయటమే. పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది ఇది. అండ్ ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు కొంచెం పెద్ద మొత్తంలో కూడా చేసి పెట్టుకోవచ్చు. చాలా రోజులు క్రిస్పీగా ఉంటాయి. దట్స్ ఆల్. మన బనానా బిస్కెట్స్ రెడీ. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్.